తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో చూస్తే కొత్తగా 495 కరోనా కేసులు ఈరోజు నమోదవడం కూడా జరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో చూస్తే కరోనాతో ఇద్దరు మృతి చెందారు. మొత్తం 4241 యాక్టివ్ కేసులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసులు 3,05,804కు చేరుకున్నాయి. అలాగే కరోనాతో మృతి చెందిన వాళ్ళ సంఖ్య కూడా 1685కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో చూస్తే 247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కూడా రాష్ట్రాన్ని అఫ్కోర్స్ మొత్తం యావత్ దేశాన్ని ప్రపంచాన్ని కూడా అలుముకుంటోంది అనేటువంటి వార్తలన్నీ కూడా వినవస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అండ్ ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది ఇటు ప్రభుత్వం. కానీ అలాగే మనతో పాటు ప్రస్తుతానికి మాట్లాడడానికి వ్యాక్సిన్కి సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు భయాలు తొలగించడానికి అండ్ వ్యాక్సినేషన్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్స్ అన్ని కూడా తీర్చడానికి తెలంగాణ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ రమణ గారు. సార్, ప్రస్తుతానికి వ్యాక్సినేషన్కి సంబంధించి ఆల్రెడీ వ్యాక్సిన్స్ అయితే వేయించుకుంటూ ఉన్నారు. బట్ మీరు అనుకుంటున్న స్థాయిలో వ్యాక్సినేషన్ అనేది జరుగుతూ ఉందా? చాలామంది వెనకడుగు వేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మేము వాటికి సంబంధించి న్యూస్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం. ఎందుకని ప్రజల్లో వ్యాక్సిన్కి సంబంధించి ఒక క్లియర్గా వాళ్ళకొక అవగాహన అనేది లేదనుకోవచ్చు అంటారా? ఏం జరుగుతోంది అసలు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి సార్? అంటే ప్రజల్లో ఈ వ్యాక్సిన్ సంబంధించి అవగాహన లేదనుకుంటే కంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఈ కరోనా కట్టడి కోసం నివారణ కోసం చర్యలు చేపట్టిందో తద్వారా కేసుల సంఖ్యలో మనం తక్కువ సంఖ్యలో నమోదవడం చూస్తున్నాం గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి. అలాగనే తెలిసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకు కూడా ఇంతకుముందు మనం ఒక 8 months బ్యాక్ 9 months చూస్తే అందరికీ కూడా ఈ కరోనా రావడం జరిగింది, ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి అని చెప్పేసి. సో ఆ టైంలో ఉన్న పరిస్థితులన్నీ మారిపోయినాయి. ప్రజలు కూడా ఒక అభద్రతమైన భావంలోకి వచ్చారు. ఇక కరోనా పూర్తిగా తొలగిపోయింది, ఇక ముప్పు లేదు అని చెప్పేసి. దీనివల్ల ఇక వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది కొంతమందిలో, వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇంకేమైనా రియాక్షన్స్ ఏమైనా వస్తాయని చెప్పేసి కొంతమందిలో ఉన్న ఈ అపోహల వల్ల కొంచెం వ్యాక్సిన్కి ఏదైతే స్పందన ఉందో అది కొంచెం తక్కువగా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసేసి. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ క్లియర్గా పబ్లిక్కి తెలియజేస్తుంది. రెండవది వచ్చేసేసి గత కొద్ది రోజుల నుంచి కొంచెం కేసుల పెరుగుదల చూస్తున్నాం. ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా మహారాష్ట్ర అనుకోండి, తమిళనాడు, దెన్ కేరళ, కర్ణాటక, ఈ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ప్రతిరోజు మనం 50 నుంచి 60,000 పరీక్షలు నిర్వహించుకున్నప్పటికీ మన దగ్గర 400-500 కేసుల కంటే కూడా ఎక్కువగా నమోదు కావట్లేదు. మన పాజిటివిటీ రేట్ వచ్చేసి కేవలం 0.4 నుంచి 0.5% మాత్రమే నమోదవుతున్నది. సో దీన్ని బట్టి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని చెప్పి మనం చెప్పలేం. ఈ కరోనాని కట్టడి చేయాలి అంటే, లేకపోతే మనం దీని బారి నుంచి పడొద్దనుకుంటే మన ముందున్న ఏకైక మార్గము వ్యాక్సిన్ తీసుకోవటం, ఈ COVID-19 వ్యాక్సిన్ తీసుకోవటం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాయి. మేము గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్తో పాటు ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీలో కూడా యాక్సెసిబిలిటీ అంటే ప్రజలకి అందుబాటులో ఉండేట్లు చేయడం జరిగింది. సో ప్రజలు అపోహలు వీడి ఆందోళన చెందకుండా మీ దగ్గరలో ఉన్న COVID-19 వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళండి, దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. తద్వారా మాత్రమే మనం ఈ కరోనా నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సార్, షూర్, డెఫినెట్లీ మీరు చెప్పినట్టుగా అంతా కూడా వ్యాక్సినేషన్ అనేది చాలా జనరల్గా కామన్గా జరిగేటువంటి విషయం అని చెప్పి తీసుకోవడం మంచిది అంటున్నారు. బట్ చాలామందికి అపోహలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఇన్ బిట్వీన్ వారికి సంబంధించి డౌట్లు కానీ అలాగే నేను అనుకుంటున్నాను కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతాను. సార్, ముందుగా అసలు ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉన్నప్పుడు తీసుకోవాలి, ఎలా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు? అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చా సార్? అంటే యాక్చువల్గా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ April 1 నుంచి 45 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ యూనివర్సల్గా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇమ్యూనిటీ తక్కువ ఉందా లేదా దీర్ఘకాలిక వ్యాధులతో వాళ్ళు బాధపడుతున్నారా లేదా అనే విషయాలు పక్కన పెట్టేసేసి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరూ కూడా ఈ COVID-19 వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకనంటే ఈ వైరస్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత సో ఈ వ్యాధికి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా
సీరియస్గా అవుతున్నారు, ఎక్కువ మంది హాస్పిటల్ వెళ్తున్నారు, తద్వారా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్ అంటే ఎవరైతే వయసు పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఫస్ట్ వేవ్లో చూసాం. వీళ్ళే ఎక్కువ మంది, మోర్ దెన్ 88% ఈ పాపులేషన్ ఈ గ్రూప్కి చెందిన వాళ్ళే హాస్పిటలైజ్ అయ్యారు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళే ఈ 88% పైగా పాపులేషన్ ఉండటం జరిగింది. కాబట్టి మెయిన్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ఈ దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి, అండ్ ఎల్డర్లీ పీపుల్ ఏజ్ పైబడిన వాళ్ళకి ఈ వైరస్ వల్ల ప్రమాదం ఉంది. కాబట్టి ఫస్ట్ కేటగిరీ కింద, ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగింది. తద్వారా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అందిస్తున్నాం. మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 11.30 lakhs అంటే 11,30,000 డోసెస్ ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డోస్ వచ్చేసి సుమారు 9 లక్షల పైగా ప్రజలకు ఆల్రెడీ మనం వ్యాక్సిన్ ఇచ్చుకున్నాము. ఫస్ట్ ఫేజ్ లో మనం హెల్త్ కేర్ వర్కర్లకి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇచ్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఈ ఎల్డర్లీ పీపుల్, తర్వాత కోమార్బిడ్ కండిషన్ వాళ్ళకి ఇచ్చాము. ఎల్డర్లీ పీపుల్ 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఇప్పటి వరకు 3,70,000 మంది తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. అలాగనే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా 1,87,000 మంది వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయమైన ఇష్యూస్ కానివ్వండి, అడ్వర్స్ ఈవెంట్స్ కానివ్వండి, రియాక్షన్స్ కానివ్వండి, సీరియస్ అవుట్ కానివ్వండి, ఎక్కడ జరగలేదు. చాలా ప్రశాంతంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ప్రజలు ఏదైతే ఆందోళన ఉందో, భయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం పక్కకు పెట్టాల్సిన సమయం. గత సంవత్సరం నుంచి కూడా మనం అందరం కూడా అనేక త్యాగాలు చేసాం ఈ కరోనా వైరస్ నుంచి బయటపడటానికి. అనేక మందిని మనం కోల్పోవడం కూడా జరిగింది, మన ఆప్తుల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని, మిత్రుల్ని అన్ని కూడా. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే దయచేసి ఇప్పుడు మనం ప్రభుత్వం మనకి వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొచ్చింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం అందరం కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ అండి. డాక్టర్ కె నాగయ్య గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. డాక్టర్ గారు, ప్రెసెంట్ వ్యాక్సినేషన్ మీద ప్రజల్లో చాలా మందికి అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అంటే అసలు ఎవరైనా సరే వేయించుకోవచ్చు అంటారా? 45 years దాటిన వాళ్ళు ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి 45 ఏళ్ల కంటే ముందు వాళ్ళు కూడా, అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వేయించుకోవాలనేటువంటి వార్తలు కూడా వినవస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? హలో 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 నమస్కారం అండి. యా ఓకే. మీకున్న డౌట్ ఏమిటి అసలు? ఏంటంటే స్కూల్స్ రీఓపెన్ చేశారు, క్లోజ్ చేశారు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే ఇట్ ఈస్ చిల్డ్రన్స్ ఇన్ఫెక్టెడ్ ది టీచర్స్, టీచర్స్ ఇన్ఫెక్టెడ్ ది చిల్డ్రన్స్. ఇది డాక్టర్ గారు చెప్పాలి. ఒక్క నిమిషం సార్, శ్రీనివాస్ గారు. ఇది స్కూల్స్ ఏదైతే మనం ఒకటి ఈ అన్లాక్ 5లో భాగంగా, ఎందుకంటే కేసుల సంఖ్య తగ్గటము, పాజిటివ్ రేట్ తగ్గడంలో భాగంగా మనం అన్ని కూడా ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, కాలేజ్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రజల్లో కూడా ఏమైపోయిందంటే ఇక కరోనా పూర్తిగా మాయమైపోయింది అని చెప్పేసి ఒక భావన రావడం జరిగింది. ఈ భావన వల్ల ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వైద్య ఆరోగ్య శాఖ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజలకు పదే చెప్తుంది ఈ కరోనా పూర్తిగా మాయమవ్వలేదు, కరోనా మనతోనే ఉన్నది. అది ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన వాతావరణ పరిస్థితులు కూడా, ఎందుకంటే మనం చలికాలం నుంచి ఎండాకాలంలోకి పోతున్నాం. ఈ వాతావరణం మారిన వాతావరణ పరిస్థితులు అనుకోండి, కొత్తగా మ్యుటేషన్స్ రావడం వల్ల అనుకోండి, కేసుల సంఖ్యలో మనం పెరుగుదల చూస్తున్నాం. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కరోనాని పూర్తిగా కంప్లీట్ గా ఎలిమినేట్ చేసే వరకు మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏదైతే కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో అవన్నీ పాటించాలి. సో ఒక్కసారి మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్ ఇవన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత స్కూల్స్, సో అక్కడ కొంచెం క్రౌడింగ్ అవటము, ఎవరైతే నిబంధనలు పాటించాలో నిబంధనలు పాటించకపోవడం వల్ల మన రాష్ట్రంలో అక్కడక్కడ స్పోరాటిక్ అవుట్ బ్రేక్స్ రావడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో కేవలము ఈ స్కూల్స్ ని తాత్కాలికంగా మాత్రమే క్లోజ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోని వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా క్లోజ్ కోఆర్డినేషన్ తో పనిచేసుకుంటుంది. ఎస్పెషల్లీ ఇంత వారు చెప్పింది ఏంటంటే టీచర్స్ కి వ్యాక్సినేషన్ ఇవ్వడం. ఓకే, డెఫినెట్ గా ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నారో టీచర్లందరికీ కూడా రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ అందిస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ హై రిస్క్ గ్రూప్ ఉన్నారో, ఎవరైతే ప్రజలకు ఎక్కువ మంది ఎక్స్పోజ్ అవడానికి అవకాశంతో, విద్యార్థులకు ఎక్కువ ఎక్స్పోజ్ అవడానికి అవకాశంతో, వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కొన్ని అప్రోప్రియేట్ ఏజ్ గ్రూప్స్ ని, ఎవరైతే బ్యాంక్స్ లో పనిచేస్తుంటారు, లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేస్తుంటారు, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా తప్పకుండా వ్యాక్సిన్ అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.
ఎస్ సార్. సార్ శ్రీనివాస్ గారు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్‌లో వచ్చేటువంటి కన్‌ఫ్యూజన్ కూడా ఈ వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉండడానికి ఒక కారణం అనుకోవచ్చు అంటారా సార్? అంటే ఈ వ్యాక్సినేషన్ పొందాలి అంటే దెర్ ఇస్ ఎ సింపుల్ అప్లికేషన్ అండి. కోవిన్ అప్లికేషన్ అని ఉంటుంది సాఫ్ట్వేర్. దాన్ని విజిట్ చేయడం ద్వారా cowin.gov.in అంటే ఈ వెబ్ పోర్టల్ని మీరు విజిట్ చేయడం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2 రకాలుగా మనం వ్యాక్సినేషన్స్ ఇస్తాం. ఒకటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల మీరు మీ దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగనే మీకు కన్వీనియంట్ డే టు టైం కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్, ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్లో వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్లో వచ్చేసి మీకు పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తారు. ప్రైవేట్లో వచ్చేసేసి వ్యాక్సిన్కి ₹150, ₹100 వచ్చేసి సర్వీస్ ఛార్జ్, అంటే 250 పర్ డోస్కి వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ కేవలం ₹150కే ఈ రోజు మనం వ్యాక్సిన్ అందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కన్వీనియంట్ గా ఉంటుంది. వాళ్ళు ఆ వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళగానే వాళ్ళ స్లాట్ ప్రకారం, వాళ్ళ టైం ప్రకారము వాళ్ళకి వ్యాక్సినేషన్ అందించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే డైరెక్ట్ గా రెండో ప్రక్రియ ఏంటంటే డైరెక్ట్ గా దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ బూత్ కి వెళ్ళటం ద్వారా ఆన్సైట్ రిజిస్ట్రేషన్. ఆ ఆన్సైట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళు ఐడి కార్డ్స్ క్యారీ చేయాలి. ఐడి కార్డ్స్ అది ఆధార్ కార్డు అనుకోండి, ఎలక్ట్రల్ కార్డు అనుకోండి, పాన్ కార్డు అనుకోండి, ఒక 7 నుంచి 9 రకాల ఐడి కార్డ్స్ లో ఏదో ఒక కార్డు మీరు తీసుకుని వెళ్ళటం ద్వారా మా సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది అయినా లేదా ప్రైవేట్ సిబ్బంది అయినా సరే ఆ సెంటర్లో ఉన్న వాళ్ళు అక్కడికక్కడికే రిజిస్ట్రేషన్ చేసేసి వ్యాక్సిన్ ఇచ్చడానికి కూడా ఏర్పాటు చేస్తారు. కానీ అడ్వాన్స్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ స్లాట్స్ ప్రకారం వెళ్తుంటారు. ప్రతి వ్యాక్సిన్ సెంటర్ కి ఒక నిర్ణీతమైన డోసులు ఆ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్ గా ఈ సెకండ్ కేటగిరీ ఎవరైతే మేము ఆన్లైన్ లో చేసుకోలేకపోయామో అనుకున్న వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం అరౌండ్ 2 తర్వాత మీ దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళటం ద్వారా కూడా వ్యాక్సిన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ సాఫ్ట్వేర్ చాలా యూజర్ ఫ్రెండ్లీ, చాలా సింపుల్ సాఫ్ట్వేర్. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల మందికి పైగా కూడా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. మెజారిటీ పీపుల్ అంతా కూడా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రజలందరూ కూడా ఏదో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కానివ్వండి, లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఆన్ సైట్ వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడక్కడికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కూడా మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్, చాలా క్లియర్గా ఉంది. అండ్ సార్ చాలామంది వ్యాక్సినేషన్ మీద ఉన్నటువంటి డౌట్స్ కానీ వ్యాక్సిన్కి సంబంధించి అపోహలు, సందేహాలు కావచ్చు. అండ్ ఇంకా ఈ సెకండ్ వేవ్కి సంబంధించి కూడా చాలామంది కాలర్స్ మనతో మాట్లాడడానికి లైవ్లో వస్తూ ఉన్నారు. సార్ రఘు హైదరాబాద్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు టెలిఫోన్ లైన్లో. రఘు నమస్కారం సార్. నమస్తే రఘు, ఏంటి మీ డౌట్ అడగండి. ఇప్పుడు చెప్పండి. 48 ఇయర్స్ నాకు ఇప్పుడు సార్ సార్ మీరు అడగండి, మీ డౌట్ ఏంటో అడగండి, ఆయన చెప్తారు. ఇప్పుడు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం రాజు గారు. నమస్తే. చెప్పండి రఘు గారు. ఇప్పుడు 48 ఇయర్స్ సార్. ఇప్పుడు నాకు వేసుకోవచ్చా ఇప్పుడు సార్? మీరు క్లియర్గా అడగండి, మీకు కావాల్సింది ఏమిటో. వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఫస్ట్ డోస్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి సార్? డాక్టర్ గారు అర్థమైంది. ఇప్పుడు మన రాష్ట్రంలో 2 రకాల వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. ఒకటి కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. ఓకే, కోవాక్సిన్ వచ్చేసేసి మొదటి డోస్ తీసుకున్న 4 వారాలకి 2వ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏదైతే కేంద్రంలో వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ తీసుకుంటారో అదే కేంద్రంలో మీరు సెకండ్ డోస్ కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇది ఏదైతే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే వాళ్ళు తయారు చేస్తున్నారో అది వచ్చేసేసి మనం 6 నుంచి 8 వారాల్లోపు ఎప్పుడైనా సరే మనం వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీరు ఏదైతే కేంద్రంలో మీరు తీసుకున్నారో మీకు మీకు అక్కడ ముందే మీకు చెప్తారో సెకండ్ డోస్కి ఎప్పుడు రావాలి ఏంటనేది. ఎందుకంటే ఈ కోవిన్ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా మీ అంతటి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఏదైతే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటారో అంటే బ్రాండ్ వ్యాక్సిన్ ఏదైతే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ అదే డోస్ని సెకండ్ డోస్ రూపంలో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకసారి 1 డోసు, రెండోసారి 2వ డోస్ తీసుకోవద్దు. అదంతా కూడా అక్కడ ఉన్న వైద్య సిబ్బంది తీసుకుంటారు. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు నెక్స్ట్ డోస్ తీసుకోవడానికి ఏ టైం వస్తారు ఆ స్లాట్ మీరు రిజర్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు సెకండ్ డోస్ కూడా మీరు ఫస్ట్ డోస్ తీసుకున్నది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, సాధారణంగా అంటే మీరు చాలాసార్లు చెప్పారు, ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు తీసుకుంటే మంచిది అనే విషయం మీద. అయితే కొన్నిసార్లు అంటే ఆస్తమా రోగులు కానీ, ఆస్తమా రెగ్యులర్గా వస్తున్న వాళ్ళకి కానీ, అండ్ కొన్ని శ్వాసకోశ సంబంధ వ్యాధులు పర్టికులర్గా ఎక్కువగా ఎదుర్కొన్న వాళ్ళు
40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా, అంటే మీరు చెప్పినట్టుగా 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా తీసుకోవాలా? ఈ గ్రూప్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఎవరికైతే లంగ్ కాంప్రమైజ్, ఆస్తమా అనుకోండి, లేకపోతే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అనుకోండి, మొదలు ఈ వైరస్ వచ్చేసి మనని ఇబ్బంది పెట్టేది, ఇన్ఫెక్ట్ చేసేది మన లంగ్స్ని, అంటే ఊపిరితిత్తుల్ని. ఆ ద్వారానే మిగిలిన ఆర్గాన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ వీటితో పాటు హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఇతరత్ర 22 రకాల జబ్బులు పైగా ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎనీవే 45 ఇయర్స్ మొత్తానికి అందరికీ యూనివర్సల్గా వ్యాక్సిన్ అందిస్తున్నాం. ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా లేకపోయినా కానీ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఒకటి. రెండోది వచ్చేసి ఓన్లీ 3 కేటగిరీ వాళ్ళ మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. ఒకటి వచ్చేసి 18 సంవత్సరాల లోపు పిల్లలు, రెండోది వచ్చేసేసి ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భిణీ స్త్రీలు, మూడోది వచ్చేసి లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు. ఈ 3 గ్రూపులు తప్పితే మిగిలిన అన్ని గ్రూపులు తీసుకోవచ్చు. కొంతమంది సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నవాళ్ళు అక్కడ డాక్టర్ అడ్వైజ్ ప్రకారం వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. ఇది ఒకటి. రెండోది. మూడోది వచ్చేసేసి ఈ వ్యాక్సిన్ సంబంధించి మనం చాలా కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి, రియాక్షన్స్ వస్తాయి అని అనుకుంటుంటాం. ఈ వ్యాక్సిన్ అనేది మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి ఫస్ట్ టైం చేయట్లేదు. గత 4 నుంచి 5 దశాబ్దాలకి చిన్నపిల్లల్లో వచ్చే అనేక రకాల కమ్యూనికబుల్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కి మనం తీసుకుంటున్నాం. ఈ రోజు మనం పోలియోని ఒక 12 సంవత్సరాల క్రితం ఎరాడికేట్ చేసుకున్నాం. ఈ రోజు పోలియో కేసులు లేవు, ఎందుకంటే దానికి సమర్థవంతంగా మనం వ్యాక్సిన్ ఇచ్చుకున్నాం. స్మాల్ పాక్స్ ఇలాంటి ఎన్నో రకాల కమ్యూనికబుల్ డిసీజ్ కి మనం వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. నార్మల్ గా మన పిల్లల్లో కూడా ఎప్పుడైనా ఉదయం పూట వ్యాక్సిన్ ఇస్తే మధ్యాహ్నం ఇస్తే సాయంత్రానికి కొంచెం ఫీవర్ రావటం కానివ్వండి, కొంచెం బాడీ శరీరం వెచ్చబట్టడం కానివ్వండి, ఇలాంటి లక్షణాలు సహజంగా ఉంటాయి. వాళ్ళు తల్లులు వచ్చేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇది చాలా సహజమైన ప్రక్రియ. అలాగనే ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మీకు నార్మల్ రియాక్షన్స్, అంటే మీకు ఆ రోజు సాయంత్రానికి జ్వరం వచ్చినట్టు అనిపించడం కానివ్వండి, లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉండటం కానివ్వండి, లేకపోతే హెడేక్ ఉండటం కానివ్వండి, ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చాయంటే బాడీలో ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఒక ఇమ్యూనోజెనిసిటీ, ఒక ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి తద్వారా ఈ మార్పులు వస్తున్నాయి. ఇలాంటివి వచ్చినప్పుడు సిమ్టమాటిక్ గా వచ్చిన తర్వాత, రావడానికి ముందు మీరు డోలో కానీ ఎలాంటి అనాలజిస్క్ యాంటీబయాటిక్ తీసుకోవద్దు. ఇవి టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా వచ్చిన తర్వాత మీరు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడా కూడా సీరియస్ రియాక్షన్స్ కానివ్వండి, సివియర్ రియాక్షన్స్ కానివ్వండి ఎక్కడ వచ్చే ప్రసక్తి లేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా అలాంటివి జరగలేదు. తెలంగాణ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వ్యాక్సిన్కి సంబంధించి ఎటువంటి సందేహాలు, అపోహలు ఉన్నా కూడా మీరంతా కాల్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి కరుణశ్రీ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో కరుణశ్రీ గారు, ఏమిటి మీ సందేహం ఏంటి? డయాబెటిక్ ఉంది సార్, థైరాయిడ్ ఉంది, డయాబెటిక్ ఉంది. మేము ఎక్కించుకోవచ్చా? ఓకే. వయసు ఎంతమ్మా మీది? 48 సార్. 48. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి డయాబెటీస్ అండ్ మిగతావి? డయాబెటిక్ 5 ఇయర్స్ అయింది, థైరాయిడ్ 12 ఇయర్స్ సార్. ఓకే ఓకే అమ్మా. డాక్టర్ గారు విన్నారు కదా, మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి పూర్తి అర్హత ఉందమ్మా. మీరు వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎస్పెషల్లీ డయాబెటిక్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, లేదా థైరాయిడ్ కానివ్వండి, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ వైరస్ వీళ్ళు ఇలాంటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల వాళ్ళలో తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది, వ్యాధి వచ్చేసేసి. సో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. మనం ఇక్కడ రమణ గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ వల్ల 2 ఉపయోగాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒకవేళ మనం వైరస్ కి ఎక్స్పోజ్ అయినా సరే ఆ వ్యాధి మన శరీరంలో తీవ్రం కాకుండా, మనం హాస్పిటలైజ్ కాకుండా, ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ ప్రూవెన్. రెండవది వచ్చేసేసి ఎవరైతే మళ్ళీ ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్, అంటే వేరే వ్యక్తులకి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానివ్వండి, వాళ్ళ కొలీగ్స్ కానివ్వండి, వాళ్ళు ఇన్ఫెక్ట్ చేయకుండా ఉంటారు. సో ఈ 2 రకాలు క్లియర్ గా మనకి ప్రూవ్ అయినాయి. నాకు తెలిసిన వాళ్ళలో 80 ఇయర్స్ 85 ఇయర్స్ ఎవరైతే 2 డోసులు తీసుకున్నారో 1 or 2 అక్కడక్కడ కేసులు మళ్ళీ ఇన్ఫెక్ట్ అవడం జరిగింది. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో 80-85 ఇయర్స్ లో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు, కేవలం మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి సిటీ స్కాన్ చేస్తే లంగ్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి. కాబట్టి ఈ 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఎస్పెషల్లీ దీర్ఘకాలిక వెళ్తే బాధపడుతున్నారు. మళ్ళీ కేసులు మరీ ఎక్కువగా పెరగక ముందే మీరు దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళటం ద్వారా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. తద్వారా మిమ్మల్ని రక్షించుకోవచ్చు, మీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.
యా సార్, డెఫినెట్లీ. అండ్ 45 ఏళ్ళ లోపు వాళ్ళు కానీ 45 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ వ్యాక్సినేషన్ తీసుకున్న వెంటనే ఖచ్చితంగా ఇక వైరస్ అటాక్ అనేది ఉండదు అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. బట్ అక్కడక్కడ మీరు చెప్పినట్టుగా కొన్ని కేసులు అయితే వస్తున్నాయి, వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కేసు వచ్చిందని అక్కడక్కడ వింటున్నాం. అంటే దీంట్లో ప్రామాణికత ఎంతవరకు ఉంది సార్ అసలు? అంటే ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ వ్యాక్సిన్ కూడా మనకి 100% ఇమ్యూనోజెన్సిటీ ఇస్తుందని చెప్పేసి ఎక్కడా కాదు. మన దేశంలో ఏదైతే 2 వ్యాక్సిన్స్ ఇస్తున్నామో, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇమ్యూనోజెన్సిటీ వచ్చేసి 71%, కోవాక్సిన్ వచ్చేసి మనం 81% మనం చూస్తున్నాం. అంటే ఇంకా కూడా మనకి ఒక 29%, 19% ఇంకా కూడా ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళ అవకాశం ఉంటుంది. బట్ లక్కీలీ ఏంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఈ వ్యాధి మాత్రం అంటే వచ్చిన తర్వాత కూడా వ్యాధి తీవ్రం కావట్లేదు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది 70-80%ని ఫస్ట్ వ్యాధి రాకుండా, ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళు దీనిలో భాగం కాకుండా ఉంటున్నారు. ఎవరైతే కొంతమంది వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వస్తున్నారో వాళ్ళలో ఈ వ్యాధి సీరియస్ కాకుండా ఉంటుంది. సో దీన్ని మనం అందరం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మాత్రమే మనం ఈ దీంట్లోంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. షూర్ సార్. సాయి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు సార్. సాయి, హలో. హలో అండి. హలో డాక్టర్ సాయి గారు, ఏంటి మీ సందేహం ఏంటి? ఏం లేదు, సికేడి పేషెంట్ అండి. సాయి గారు చెప్పండి. మళ్ళా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? కానీ 31 ఇయర్స్ మాది. ఇప్పుడు 45 ఇయర్స్ వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఎలా అని చెప్పి. ఓకే, ఒక్క నిమిషం అండి డాక్టర్ గారు. మీరు 31 ఇయర్స్ అంటే ఈ ఎవరైతే 45 ఇయర్స్ లోపు దీర్ఘకాలిక వెళ్తున్నారో వీళ్ళకి సంబంధించి కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి రాబోయే కొద్ది రోజుల్లో చేస్తాం. మీరు కూడా మీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం ద్వారా మీరు ఐ డోంట్ నో మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిందో లేదో నాకు తెలియదు. సో డెఫినెట్ గా వీళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. మీ పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయడం ద్వారా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ 45 ఇయర్స్ లోపు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధితో పడుతున్నారో వాళ్ళకు కూడా త్వరలోనే వ్యాక్సిన్ ఇచ్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. షూర్ సార్. డాక్టర్ గారు, అంటే మీరు ఇంతకుముందు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకున్నాక లైట్గా కొన్ని సిమ్టమ్స్, అంటే చిన్నపిల్లల ఎగ్జాంపుల్గా కూడా చూపించారు. ఖచ్చితంగా ఏదో ఒక రియాక్షన్ రావాలి, అంటే మీన్స్ చిన్నపిల్లలు తీసుకున్నప్పుడు సాయంత్రానికి లైట్గా ఫీవర్ రావడం కానీ, లేకపోతే ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సాయంత్రానికి హెడేక్ రావడం కానీ, ఇలా అంటే సంథింగ్ మన బాడీలో రియాక్ట్ అవుతోంది, వ్యాక్సినేషన్ పనిచేస్తోంది అని తెలియడానికి ఖచ్చితంగా ఏదో ఒక రియాక్షన్ అయితే కనిపిస్తుందంటారా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి? లేదండి, 100% రమణ గారు 100% అలాంటి ఉండదు. నేను చెప్పేది ఏంటంటే కొంతమందిలో ఒక 30%, 40% పాపులేషన్లో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి ఈ లక్షణాలు వచ్చిన వాళ్ళలో వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని, రాని వాళ్ళలో తక్కువ పనిచేస్తుందని ఎక్కడా లేదు. ఎందుకంటే నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నాను. ఒక 2 డోసెస్ కూడా నాది కంప్లీట్ అయిపోయి 2 వీక్స్ అయిపోతుంది. నేను యాంటీబాడీస్ పరీక్ష కూడా చేసుకోవడం జరిగింది. అది కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో దీంట్లో యాంటీబాడీస్ మనకి కావాల్సినంత యాంటీబాడీస్ డెవలప్ అవ్వడం జరిగింది. నాలో చేసుకున్న ఒక అర్ధగంట వరకు చెస్ట్ ఎక్కడైతే మనం చేయించుకున్నామో అక్కడ చిన్న పెయిన్ ఉంది. సో అదర్వైజ్ ఇంకా వేరే లక్షణాలు కానీ ఎలాంటివి కూడా కనిపించలేదు. ఆ తర్వాత నేను పూర్తిగా మర్చిపోయాను. ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్. అంటే జనాల్లో కూడా చాలా అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇది తినొద్దు, అది తాగొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి. దయచేసి దీనికి కాంట్రా ఇండికేషన్స్ ఏమీ లేవు. ఒకటి అంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మీ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, ఏ విధంగా కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయదు. సో అది క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు ఇవి వాళ్ళకున్న అలవాట్ల వల్ల వ్యాక్సిన్ తీసుకుంటే వీటికి దూరంగా ఉండాలి, వాటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి కూడా చాలా మంది వ్యాక్సిన్ కోసం రావట్లేదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అలాంటి కాంట్రా ఇండికేషన్స్ ఏవి లేవు. మీ లైఫ్ స్టైల్లో, మీ ఫుడ్ హ్యాబిట్స్లో, మీ డ్రింకింగ్ హ్యాబిట్స్లో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. షూర్ సార్. అండ్ చాలా మంది దగ్గర నేను వినడం జరిగింది, అంటే మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానీ, కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ బి కాంప్లెక్స్ వ్యాక్సిన్ అని చెప్పేసి, అంటే బి కాంప్లెక్స్ ఇస్తున్నారు వాళ్ళు అనేటువంటి ఒక అపోహ కూడా చాలా మంది దగ్గర చూశాను సార్ నేను. ఇది దీనికి సంబంధించి అలాంటి వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఇస్తారు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే గత సంవత్సరం నుంచి కూడా ఈ పాండమిక్ అంటే మహమ్మారి, 100 సంవత్సరాలకు వచ్చే ఒక మహమ్మారిని ఈ ప్రపంచ మానవాళ్ళంతా ఎదుర్కొంటుంది. ఇది ఒక మన రాష్ట్రానికో మన దేశానికి వచ్చిన ఇబ్బంది కాదు, విపత్తు కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయినాయి, కుటుంబ ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయినాయి, దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలైపోయినాయి. మన శాస్త్రజ్ఞులు, మన కంపెనీసు 1 సంవత్సరం లోపే వాళ్ళ అహర్నిశలు శ్రమించేసేసి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం రావడం జరిగింది.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసుకోండి. మీరు చూసుకుంటే 30% అక్కడ ఉన్న పాపులేషన్కి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతున్నది. అలా చేయటం వల్ల ఇమీడియట్ గా వాళ్ళ యాక్టివ్ కేసు ఏదైతుందో చాలా తక్కువ కనిపిస్తున్నాయి, న్యూ ఇన్ఫెక్షన్స్ లో కూడా తక్కువ కనిపిస్తున్నాయి. అలాగనే ఇజ్రాయెల్ ఏదైతే ఉందో 70% పాపులేషన్ ని మొత్తం కూడా ఈ 70% పాపులేషన్ ని వాళ్ళ కంట్రీలో ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. తద్వారా వాళ్ళ దగ్గర కూడా న్యూ ఇన్ఫెక్షన్స్ తగ్గడం జరిగింది. జనాలు సీరియస్ అవ్వటం కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ అవటం కానివ్వండి పూర్తిగా తగ్గిపోయింది. సో ఈ వ్యాక్సిన్స్ లో ఎఫికసీ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి పూర్తిగా ఉన్నది. ఏంటంటే ఎప్పుడు నార్మల్ టైంలో వచ్చేసి మనకు 3 నుంచి 5 సంవత్సరాలు పట్టే వ్యాక్సిన్స్ ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం 1 సంవత్సరం లోపు మాత్రమే తీసుకొని రావడం వల్ల కొంతమంది ప్రజలు దీని మీద అనవసరంగా అపోహలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన కళ్ళ ముందే మనకు కనిపిస్తున్నది. ఏదైతే దేశాలు ఎఫెక్టివ్ గా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయో, ఎక్కడైతే మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారో అక్కడ కేసుల సంఖ్య తగ్గుతున్నది. ఈ హాస్పిటలైజ్ అయ్యి సీరియస్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా, ప్రాణాలు కోల్పోయే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా నమోదవుతున్నది. సో మనం అందరం కూడా ఈ వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో ఆల్రెడీ మనం చాలా రకాల డిసీజ్ ని వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ మానవాళి బయటపడ్డది. రాబోయే రోజుల్లో మనం కోవిడ్ నుంచి బయటపడాలంటే మనం ముందున్నది ఏకైక మార్గం COVID-19 వ్యాక్సిన్. షూర్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, జనరల్గా 60 years దాటిన వాళ్ళు కానీ కొంచెం పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో రెగ్యులర్గా వాళ్ళకి డైలీ ఖచ్చితంగా 1 పెగ్గో 2 పెగ్గులో తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే ఆల్కహాల్ తీసుకుంది వాళ్ళకి ఇంచుమించు నిద్ర పట్టదు. అటు పల్లెల్లో చూడండి, లేకపోతే సిటీల్లో కూడా చూడండి. మీరు ఇంతకుముందు ఆల్రెడీ అన్నారు. అంటే దీనికి సంబంధించి ఒకవేళ ఈ వ్యాక్సినేషన్ చేయించుకున్నాక కొన్నాళ్ళు ఆల్కహాల్కి దూరంగా ఉండాలని, కొన్నాళ్ళు మెడిసిన్స్ అవి కూడా ఏవి వాడకూడదంటూ కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు సార్? దయచేసి ఇలాంటి రూమర్స్, మీరే అన్నారు రూమర్స్ అని, అవి రూమర్స్ లాగానే పరిగణిద్దాం. దయచేసి అలాంటివి నమ్మొద్దు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎలాంటి డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు ఎలాంటి మార్పులు మీ లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఎవరికైనా రెగ్యులర్గా మీరు చెప్పిన ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరికైనా తీసుకునే అలవాటు ఉంటే తక్కువ మోతాదులో, ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి తక్కువ మోతాదులో ఎవరైతే అలవాటు ఉన్నారో తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్కి ఈ ఆల్కహాల్కి ఎలాంటి సంబంధం లేదు. షూర్ సార్. కృష్ణ సత్తుపల్లి నుంచి లైన్లో ఉన్నారు. హలో సార్ కనెక్ట్ చేయండి. కృష్ణ గారు. సార్ కనెక్ట్ చేయండి. డాక్టర్ గారు లైవ్లో ఉన్నారు. మీరు మాట్లాడే మాటలన్నీ ఆయనకు వినబడితే అడగండి, ఏంటో డౌట్. సరే చెప్పండి కృష్ణ గారు. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం కృష్ణ గారు, చెప్పండి. అలాగే సార్, నేను సార్ డాక్టర్ గారు నాకు డౌట్ సార్. మొన్న మేము ఇంజక్షన్ చేయించుకున్నాను సార్, వ్యాక్సిన్ చేయించుకున్నప్పుడు నేను అక్కడ అడిగిన దాన్ని బట్టి మీ వ్యాక్సిన్ లైఫ్ టైం కవరేజ్ ఉంటుందా సార్ అని అడిగానండి. అంటే వాళ్ళు 8 months మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు, మళ్ళీ 8 months ఒకసారి చేయించుకోవాలని చెప్పారు సార్. ఓకే కృష్ణ గారు, ఒక్క నిమిషం అండి. డాక్టర్ గారు, ఇది ఉన్న వ్యాక్సిన్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఎఫికసీ వచ్చేసేసి మనకి ఇప్పుడున్న దాని ప్రకారం, బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది 10 నుంచి 12 నెలల వరకు మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. నార్మల్గా వైరల్ వ్యాక్సిన్స్ లో ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయి. ఎందుకంటే వైరస్ వచ్చేసి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా మ్యుటేషన్ అవుతుంది. మనం ఇంతకుముందు స్వైన్ ఫ్లూ చూసాం, H1N1 అంటాం అనమాట. అవి లేకపోతే నార్మల్ ఫ్లూ, సాధారణ ఫ్లూకి మన దేశంలో మనం నార్మల్ ఫ్లూకి వ్యాక్సిన్ తీసుకొని తప్పితే వెస్టర్న్ కంట్రీస్ లో నార్మల్ ఫ్లూ కూడా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటూ ఉంటారు. ఈ వ్యాక్సిన్స్ అనేవి వాళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్లు మ్యుటేట్ అవడం వల్ల 1 సంవత్సరంలో ఉన్న మ్యుటేషన్స్, 1 సంవత్సరంలో ఉన్న చేంజ్ అనేవి నెక్స్ట్ ఇయర్ ఉండవు. తదనుగుణంగా మాత్రమే ఈ వ్యాక్సిన్స్ తయారు చేయడం జరుగుతుంది అనమాట, ముందే దీనికి సంబంధించిన అన్ని కూడా. సో కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్ సంబంధించి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం 10 నుంచి 12 నెలల వరకు రక్షణ దొరుకుతుందని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే చాలా గొప్ప విషయం. ఓకే, సో మీరు ఎవ్రీ ఇయర్ తీసుకోవాలా, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలా, 5 సంవత్సరాలకు, రాబోయే రోజుల్లో మనకి నెలల్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు, దయచేసి ఫస్ట్ డోస్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ డోస్ కూడా తీసుకోండి. అప్పుడు మాత్రమే మీకు పూర్తి రక్షణ దొరుకుతుంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక డోస్ తీసుకోగానే ఇక మాకు వ్యాక్సిన్ తీసుకున్నాం అని చెప్పేసి మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మాస్క్ తీసేస్తున్నారు, ఏదైతే ఈ COVID-19 నిబంధనలు పాటించాలో అవి పాటించట్లేదు. హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం కానివ్వండి, ఈ ఫ్రెండ్స్ తోని లేకపోతే రిలేటివ్స్ తోని కలిసి తిరగడం కానివ్వండి, ఏవి అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించకుండా దయచేసి అలాంటి చేయొద్దు. మీరు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ తీసుకున్న
ఫస్ట్ డోస్ తీసుకున్న 42 రోజుల తర్వాత మాత్రమే మీకు పూర్తి రక్షణ దొరుకుతుంది. అంటే సెకండ్ డోస్ తీసుకున్న 2 వారాలకి మాత్రమే మీకు ఈ వైరస్ నుంచి, వ్యాధి నుంచి మీకు పూర్తి రక్షణ దొరుకుతుంది. బట్ 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా మీరు ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉంటుందో, ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తల్ని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అండ్ వ్యాక్సినేషన్కి సంబంధించి సందేహాలన్నీ కూడా అడిగి నివృత్తి చేసుకుంటూ ఉన్నాం. డాక్టర్ గారు, మరీ ముఖ్యంగా చూస్తే ప్రజెంట్ ఉన్న కండిషన్లో లేటెస్ట్గా సెకండ్ వేవ్ అనేది వచ్చింది. ఇంకా దానికి సంబంధించి ప్రతి ఒక్కరు చాలా భయాలతో ఉన్నారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే హోలీ కానీ, ఉగాది కానీ, రంజాన్ కానీ ఇలాగా ఎక్కువగా గ్యాదరింగ్స్ ఉండేటువంటి పండుగలు కూడా రాబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రజెంట్ ఉన్న కండిషన్లో సెకండ్ వేవ్ అసలు ఎలా స్టార్ట్ అయింది అనుకోవచ్చు, అండ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవడానికి కారణాలు ఏంటనుకోవచ్చు సార్? సో ఏదైతే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఎస్పెషలీ మహారాష్ట్రలో దేశంలో పెరిగే కేసులన్నింటిలో కూడా 60% వచ్చేసి మనకి మహారాష్ట్ర నుంచి మనకి రావడం జరుగుతుంది. అలాగనే కేరళ అనుకోండి, కర్ణాటక అనుకోండి, రాజస్థాన్, గుజరాత్, ఈ స్టేట్స్లో కూడా వేల సంఖ్యలో మనం కేసులు నమోదవుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్లు మన దగ్గర మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఈ కరోనా కట్టడి నివారణ కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నది. ఎప్పుడైతే మన సర్వేలెన్స్ యాక్టివిటీస్ ఇంటెన్సిఫై చేసుకోవాలో చేసుకుంటున్నాం, టెస్టుల సంఖ్య పెంచుకోవాలో పెంచుకుంటున్నాం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంకా పూర్తిగా మన దగ్గర అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, కేసుల సంఖ్యను చూసుకుంటే సెకండ్ వేవ్ డెఫినెట్గా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. బట్ మాకున్న ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా గత 2 వారాల నుంచి కేసులు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి 2 విషయాల్ని మనం తీసుకోవాలి సెకండ్ వేవ్లో వచ్చేసి. ఒకటి, రాబోయే రోజుల్లో తప్పకుండా కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు ఏదైతే ఇప్పటివరకు జాగ్రత్తలు తీసుకున్నారో, కొంచెం కేసులు తగ్గిపోయినాయి, ఇంకా మనకి కరోనా లేదు అని చెప్పేసి ఒక నిర్ధారణకు రావటం వల్ల వాళ్ళు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు అలాంటి అజాగ్రత్త ఫలితమే ఈరోజు సెకండ్ వేవ్ రూపంలో మనం చూస్తున్నాం. ఒకటి. రెండవది, అక్కడక్కడ కూడా కొన్ని మ్యుటేషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే వైరస్లు ఎప్పటికప్పుడు కూడా వివిధ రకాల ఉత్పరివర్తనాలు జరుగుతుంటాయి కాబట్టి తద్వారా కూడా కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరగడం చూస్తున్నాం. రెండవది వచ్చేసేసి మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఒకటి, మనం కరోనా నుంచి పూర్తిగా బయటకు రాలేదు, దానితో మనం బతకడం అలవాటు చేసుకోవాలి. వీ షుడ్ లెర్న్ టు లివ్ విత్ కరోనా. అలా అని చెప్పేసి మనం లాక్డౌన్లు పెట్టుకోవటము, కర్ఫ్యూలు పెట్టుకోవటము అవంతా పరిష్కారం కాదు. మొదట్లో ఏంటంటే అప్పుడు ఈ వైరస్ ఏంటో తెలియదు, ఎలా ఎదుర్కోవాలో తెలియదు, మనం ప్రిపేర్ చేసుకోవాలి, ప్రజల్ని ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వాలు కొంచెం టైం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. నిన్న మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా అనౌన్స్ జరిగింది, ఎవరైనా సరే దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో లాక్డౌన్లు కానీ, కర్ఫ్యూలు కానీ ఏమీ ఉండదు. బట్ ప్రజలు అజాగ్రత్తగా ఉండద్దు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం, చేతుల్ని తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవటం, గుంపులకి సమూహాలకి దూరంగా ఉండటం. ఏదైతే ఈ జాగ్రత్తల నుంచి మనం కొద్దిగా వైదొలిగామో, ప్రజలు ఏదైతే తన బాధ్యతను మర్చారో తద్వారా మాత్రమే ఈ కేసుల సంఖ్య పెరుగుదల చూస్తున్నాం. దానితో పాటు ఈరోజు మనం 6 నెలల క్రితం చూస్తే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఈ రోజు మనకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతమంది ప్రజలు ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారో మనం చూస్తున్నాం. దయచేసి ఈ 2 మార్గాల ద్వారా మాత్రమే మనం దాన్ని కట్టడి చేయొచ్చు, నియంత్రణలో పెట్టుకోవచ్చు. అప్పుడు మాత్రమే మన లైవ్లీహుడ్స్ దెబ్బతినకుండా ఉండటానికి, మన రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు అన్ని రకాల పనులు చేసుకోండి. ఎవరు కూడా వాళ్ళ లైవ్లీహుడ్స్ కోల్పోవద్దు. మీ జీవన ఉపాధి కోసం మీరు బయటికి వెళ్ళొచ్చు, అవన్నీ పనులు చేసుకోవచ్చు. బట్ ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మనం అవన్నీ చేసుకుందాం. రెండోది, ఫెస్టివల్స్ మన జీవితంలో, మన జీవన విధానంలో చాలా ఇంపార్టెంట్, నో డౌట్. అలా అని చెప్పేసి ఇంత ముందులాగా కోవిడ్ కంటే ముందు మేము ఎలా ఉన్నామో అలా చేసుకుంటాం ఫెస్టివల్స్ అంటే అలా కుదరదు. మన హోలీ అనుకోండి, లేకపోతే రాబోయే రోజుల్లో ఉగాది ఉన్నది, తర్వాత రంజాన్ మాసం కూడా మనకి స్టార్ట్ అవుతున్నది, ఈస్టర్. సో ఇవన్నీ కూడా మనం సామూహికంగా జరుపుకునే ఫెస్టివల్స్. ఈ సామూహికంగా జరుపుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులు అనుకోండి, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, అలాంటి వాళ్ళు ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళు ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళకి వైరస్ తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రెండవది వచ్చేసి ఎవరైతే వ్యక్తులు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కంపల్సరీగా, అలాంటి వ్యక్తులందరూ కూడా ఈ కోవిడ్-19 నిబంధనలు ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో అవన్నీ జాగ్రత్తగా పాటించడం వల్ల, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళు ఈ వైరస్ నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. పండుగలు చేసుకోండి. బట్ ఈ పండుగలు మీ ప్రాణాల మీదకి వచ్చేటట్టు, మీ కుటుంబ సభ్యుల ప్రాణాల మీదకి వచ్చేటట్టు దయచేసి అలాంటి పరిస్థితుల్ని మిమ్మల్ని మీకు సృష్టించుకోవద్దని చెప్పేసి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
అండ్ సార్ జనరల్గా అంటే ఒక్కసారి కోవిడ్ వచ్చి తగ్గాక అంటే వాళ్ళు క్వారంటైన్ తీసుకోవడం అండ్ ఇంకా మెడిసిన్స్ అవి తీసుకోవడం వల్ల తగ్గిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తగ్గిపోయిన తర్వాత ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకుంటే తప్ప వేరే దారి లేదనుకోవచ్చా? వాళ్ళు తీసుకోవచ్చా వ్యాక్సిన్? ఈ కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి పూర్తి అర్హులు. అలాగనే ఓన్లీ ఈ కోవిడ్-19 అంటే 2 వీక్స్ ఏదైతే మనం ఐసోలేషన్లో ఉంటామో లేదా ట్రీట్మెంట్లో ఉంటామో ఆ 2 వారాలు మాత్రమే వాళ్ళు అవాయిడ్ చేయాలి. సో అదర్వైజ్ వాళ్ళు తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ 1 or 2 వీక్స్లో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేవు. అప్పుడు వాళ్ళకి పూర్తి ప్రొటెక్షన్ దొరకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందిలో మనం చూస్తున్నాం వచ్చిపోయిన తర్వాత రీఇన్ఫెక్షన్ రెండోసారి కూడా మనకు వస్తుంది. సో మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఈ వ్యాధి తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా మనం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దాంట్లో వచ్చి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అండ్ సార్ ఫస్ట్ ఒక డోస్ తీసుకున్నాక రెండో డోస్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఇతమిద్దంగా ఇంత టైం ఉండాలి అని చెప్పేసి మీరంతా పెట్టారు. ఓకే, ఆ టైం ప్రకారం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అంటారా? కొద్దిగా అంటే కొన్నిసార్లు సమ్ ఆఫ్ అన్అవైలబుల్ సర్కమ్స్టెన్సెస్లో అంటే వీలు కుదరని పరిస్థితులు ఏమైనా 1-2 రోజులు అటు ఇటు లేట్ అయినా పర్వాలేదా? ఇప్పుడు మీకు చెప్పిన మనకున్న 2 వ్యాక్సిన్స్లో మీకు చెప్పాము. కోవాక్సిన్ వచ్చేసి 4 వారాల వ్యవధితో తీసుకోవాలి. ఒక 1 వీక్ మీరు చెప్పినట్లు వారం రోజులు అటు ఇటు అయినా పర్లేదు. అంటే 4 వారాలు అయిన తర్వాత నెక్స్ట్ ఒక 1 వీక్లో మాత్రమే ఈ కోవాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారమే మీరు అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసేసి ఇంతకుముందు మీకు చెప్పాను కోవిషీల్డ్ వచ్చేసేసి అది మీరు 6 నుంచి 12 వారాల లోపు మీరు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దాని ప్రకారమే మీకు ఆ సాఫ్ట్వేర్లో ఆల్రెడీ మౌలికంగా మార్పులు చేయడం జరిగింది. మీరు మీ కన్వీనియంట్ టైం ప్రకారము డేట్ ప్రకారము మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే డాక్టర్ గారు, టోటల్గా అంటే చాలా ఎదురు చూశారు ప్రజలంతా ఆల్మోస్ట్ ఆల్ కరోనా వ్యాక్సినేషన్ కోసం. అంటే మళ్ళీ మొదటికి వెళ్తే ఒకసారి చాలా ఎదురు చూసిన వాళ్ళు ఎందుకని చాలామంది వెనకడుగు వేస్తున్నారు? అంటే మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి? మీరు ఎన్నో సర్వేస్ చేస్తూ ఉంటారు అండ్ ఎన్నో గణాంకాలు సేకరిస్తూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న కండిషన్లో తెలంగాణకు సంబంధించి దట్టు హైదరాబాద్ సిటీ పీపుల్ ఎలా ఉన్నారనుకోవచ్చు, ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి మనం రోజు 40 నుంచి 50 వేల పైగా వ్యాక్సినేషన్స్ ఇచ్చుకుంటున్నాం. ఇనిషియల్గా వచ్చేసి 25,000, 20,000 మాత్రమే మనం ఇచ్చుకున్నాం. స్పందన ఇప్పుడు స్లోగా ఇంప్రూవ్ అవుతున్నది. సో ఇది మనం తెలంగాణ రాష్ట్రం ఆల్మోస్ట్ సుమారు 1,00,000 నుంచి 2,00,000 పైగా వ్యాక్సినేషన్ డోసెస్ ఇవ్వడానికి అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. మనము గవర్నమెంట్లో వచ్చేసేసి టీచింగ్ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ నుంచి కింద ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వరకు కూడా అంటే సుమారు ఒక 1000కి పైగా ప్రభుత్వ ఫెసిలిటీస్లో మనం వ్యాక్సిన్ అందించడానికి పూర్తి ఉచితంగా అందించడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రజలకు కూడా రూరల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అన్ని చోట్ల కూడా వ్యాక్సిన్ ఇచ్చడానికి ఏర్పాటు చేశాం. అలాగనే అర్బన్ ఏరియాస్లో మా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అదర్ పెద్ద హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్లో ఉన్న 250 పైగా హాస్పిటల్స్ని వివిధ రకాల హాస్పిటల్స్ని ఎందుకంటే కొంతమంది ప్రజలు ఆ హాస్పిటల్స్ కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ చాలా తక్కువ రుసుము అంటే 250 రూపీస్ పే చేయడం ద్వారా ఆ వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా అర్హత ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల అరేంజ్మెంట్స్ విస్తృతంగా ప్రభుత్వం చేసింది. వీటిని మనం యూజ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం రేపు పొద్దున వ్యాక్సిన్ కేసుల సంఖ్య బాగా పెరిగిన తర్వాత 100 నుంచి 1000లో పోయిన తర్వాత అప్పుడు వ్యాక్సిన్ తీసుకుందామంటే ఆ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. తప్పకుండా మీరు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు, మీరు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వ్యాక్సిన్ నుంచి ఫస్ట్ డోస్ తీసుకున్న నుంచి 42 రోజుల తర్వాత మాత్రమే మీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. మీరు ఇంత ముందే అడిగారు ఎందుకు రావట్లేదు ప్రజలు ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి ఒక ఇక కరోనా పూర్తిగా పోయింది, ఇంకా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవచ్చు, తీసుకోపోయినా పర్వాలేదనే ఒక భ్రమలో రావటం వల్ల ఇప్పుడు మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. వాళ్ళు రిలీజ్ అయ్యారు ఇంపార్టెన్స్ వచ్చేసి. ఇప్పుడు ప్రజలు ముందుకు వస్తున్నారు. అండ్ ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్ తో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా దీని సీరియస్నెస్ విలువ తెలిసివచ్చింది. ఇప్పుడు ఈ వర్గ ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అట్లనే ఇంత తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఎట్లా తయారు చేశారని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో అనుకోండి ఇలాంటివన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతున్నది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా 104 సెంటర్కి కాల్ చేయడం ద్వారా మీరు సందేహాలు తీర్చుకోవచ్చు, మీరు అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని కరోనా కట్టడితో పాటు దీన్ని కూడా విస్తృతంగా చేస్తాం. సార్ చివరిగా అంటే ఒక ముక్కలో చెప్పాలంటే కనుక ప్రధానంగా
వ్యాక్సినేషన్ ఒక్కటే ఫైనల్గా సొల్యూషన్ అనుకోవచ్చు అంటారా కోవిడ్కి? ఖచ్చితంగా అందరికీ వ్యాక్సినేషన్ చేసే దిశగానే ప్రభుత్వం కూడా కదులుతోంది మీ వైద్యాధికారుల సలహాతో. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఇంకా మీరు చెప్తున్నట్టుగా 2 వ్యాక్సిన్లే ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఎన్ని వ్యాక్సిన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సార్ రానున్న రోజుల్లో? సో రానున్న రోజుల్లో చాలా వ్యాక్సిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆల్మోస్ట్ 15 పైగా డిఫరెంట్ వ్యాక్సిన్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో మనకున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ 2 వ్యాక్సిన్స్ ని మనకి తీసుకొని రావడం జరిగింది. వచ్చే 3 నుంచి 6 నెలల్లో ఇంకా 2 నుంచి 3 వ్యాక్సిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ దాని ట్రయల్స్ కంప్లీట్ అయినాయి, పర్మిషన్స్ ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నది. సో ఎప్పుడో ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వేసుకుందాము, ఈ వ్యాక్సిన్ బాగుందట, లేకపోతే ఆ వ్యాక్సిన్ ఇది ఉంది, ఇలాంటివన్నీ దయచేసి నమ్మకండి. ఓకే, ఇప్పుడున్న ఏ వ్యాక్సిన్ అయినా సరే మీరు ఆ కేంద్రంలో ఏదైతే వ్యాక్సిన్ ఆఫర్ చేస్తారో దయచేసి ఆ వ్యాక్సిన్ తీసుకోండి. నాకు ఈ వ్యాక్సిన్ కావాలి, ఆ వ్యాక్సిన్ కావాలి అనేవి మీరు పెట్టుకోండి. లేకపోతే రేపు పొద్దున అదేదో వ్యాక్సిన్ వస్తుందట, చాలా ఎఫెక్టివ్ ఉందట అనేవి కూడా వీటిలన్నింటిలో చూడండి. ఇప్పుడు మనకున్న మార్గం, అతి త్వరగా బయటపడే మార్గం ఉన్న వ్యాక్సిన్ని, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ని మనం తీసుకోవటం. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ వేవ్ దేశంలో స్టార్ట్ అయింది, కేసుల సంఖ్య పెరుగుతున్నది. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు మళ్ళీ మనం లేట్ చేస్తే మళ్ళీ మన ప్రాణాల మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తీసుకోండి. వచ్చినప్పుడు మీరు ఆ వ్యాక్సిన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కొత్త వ్యాక్సిన్స్ వస్తే కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి, ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయకుండా అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తీసుకోవాలి. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించేసేసి మీరు ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ ని మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజలకున్న అపోహలు, అనుమానాలు అన్నీ కూడా తొలగించారు. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో సెకండ్ వేవ్ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ ఏమిటి అనేది డాక్టర్ గారు చెప్పినటువంటి మాటల్లో మనం క్లియర్గా విన్నాం. సో ఇది స్పెషల్ డిస్కషన్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి HM TV.